మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఏఐసిసి సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో గల ఎసోల్కోల్ వర్షిప్ సెంటర్లో మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు ఏఐసిసి అధ్యక్షులు రిక్కీ గౌటం డాక్టర్ సుధానంద తెలిపారు. ఈ సందర్భంగా రిక్కీ గౌటం మాట్లాడుతూ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సదానంద, డాక్టర్ నవ్య ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా హాసిని డెంటల్ క్లినిక్ ఆధ్వర్యంలో దంత పరీక్షలు, పిఠాపురం సిఎంసి కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. గురువారం నాడు కోటనందూరు, కాకినాడ, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వైద్య శిబిరానికి కొమిశెట్టి శ్రీహర్ష, దుర్గా సోముప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ వారు మందులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తన్మయి రామచంద్ర, సిఎంసి పిఠాపురం కంటి విభాగం వైద్య సిబ్బంది, మహాత్మా గాంధీ డాక్టర్లు, సిబ్బంది, పి శ్రీనుబాబు, క్యాంప్ అవుట్రీచ్ కోఆర్డినేటర్ స్వాతి, డి చార్లెస్, సంతోష్, కరుణాకర్, మోనోముశెట్టి కుమార్, దేవిశెట్టి సల్మాన్, వాలంటీర్ వీరేంద్ర, బద్రి తదితరులు పాల్గొన్నారు. కూడా వేయించవచ్చు. పెళ్ళైన వాళ్ళకైతే హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ అనే ఒక టెస్ట్ చేసి అది నెగిటివ్ వస్తే వ్యాక్సినేషన్ వేయిస్తాము. పాజిటివ్ వస్తే ఆ రిపోర్ట్ కనుక అప్పుడు మనం ఖచ్చితంగా స్క్రీనింగ్ చేయించుకోవాలి, అంటే మళ్ళీ తనిఖీలు చేయించుకోవాలి. ఎందుకు? క్యాన్సర్ కణాలు ఉన్నాయేమో, వచ్చే అవకాశం ఉందేమో అని ఒక డౌట్తో. ఎవరి దగ్గర దొరుకుతాయి ఈ టీకాలు? మనకి పురుళ్ళు పోస్తారే గైనకాలజిస్ట్, వాళ్ళ దగ్గర దొరుకుతాయి. పిల్లల డాక్టర్, పిడియాట్రిషియన్ దొరుకుతాయి. ఎనీ క్యాన్సర్ సెంటర్స్, హై క్యాన్సర్ సెంటర్స్, హాస్పిటల్స్లో దొరుకుతాయి. మా దగ్గర కూడా ఉన్నాయి. ప్రయర్ అపాయింట్మెంట్స్ తీసుకుని వెళ్ళి చక్కగా వేయించుకోండి. ఇంకా పర్సనల్ డౌట్స్ ఉంటే నా దగ్గరికి రండి. ఇవి కాకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? మన జీవన శైలి కరెక్ట్గా ఉంటే చాలా రకాల జబ్బులు మనం నయం చేయగలుగుతాము. ఎలా? MEDS అనే పద్ధతి ఫాలో అయితే కనుక ఖచ్చితంగా మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. M అంటే మెడిటేషన్ అండ్ మెడికేషన్. మెడిటేషన్ ఎందుకు అంటున్నానంటే ఖచ్చితంగా డైలీ ఒక 10 minutes అయినా మినిమం మనం మెడిటేట్ చేయగలిగితే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే మన ఒంట్లో ఏదైనా వాపు లేదంటే జబ్బు, ఏదైనా జ్వరం వచ్చే ముందు మనకు ఒక నలత ఉంటుంది కదా, ఆ నలత అన్నది తగ్గుతుంది. ఇంకొక విధంగా చెప్పొచ్చు అంటే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఆల్సో కాజెస్ క్యాన్సర్. క్యాన్సర్ కూడా లాంగ్ రన్లో క్యాన్సర్ కూడా వచ్చే సూచనలు ఉంటాయి. కాబట్టి దాన్ని తగ్గించటం కోసమని మనం మన ప్రయత్నంగా మెడిటేషన్ అన్నది చేయాలి. మెడికేషన్ ఎందుకంటే చాలా అవసరం. MED అంటే డైట్. కంప్లీట్గా పోషక ఆహారం తీసుకోవడాన్ని డైట్ అంటారు. తిండి ఎక్కొట్టడాన్ని డైట్ అనరు. ఎక్కడ కూడా పప్పు, అన్నం, చారు, కూర, ఏదైనా ప్రోటీన్, ఇట్లా ఇది కంప్లీట్ పోషకాహారం అన్నది మనిషికి చాలా చాలా అవసరం. ఇప్పుడు ఎస్ అన్నది చాలా ఇంపార్టెంట్. నిద్ర, స్లీప్ సగానికి సగం. అంటే ఇప్పుడు ఏదైనా బాగోకపోతే సుస్థి చేస్తే డాక్టర్ రెస్ట్ తీసుకోమంటారు. చాలామంది ఏం చేస్తారు, ఆ రోజు ఆఫీస్లో లీవ్, డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారండి, మాకు లీవ్ ఇవ్వండి అని మా ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి HR దగ్గర సబ్మిట్ చేస్తారు. కానీ వాళ్ళు రెస్ట్ తీసుకుంటారంటే ఏ బంధువుల ఇంటికి వెళ్ళటము, ఏ సినిమాకి వెళ్ళటము, ఏ మూవీ ఇది చేస్తారు. మందులు వేసుకుంటారు. రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ అంటే నిద్రపోవాలి. మన బాడీకి మనం టైం ఇవ్వాలి. అప్పుడే మనం వాడిన మందులు బాగా పనిచేస్తాయి. 8 to 10 hours ఐడియల్ స్లీప్. అందరూ ప్రతి ఒక్కరికి కావాల్సిన నిద్ర అది. లేదు 6 hours ఓకే, ఎందుకంటే అప్పర్ లోవర్ లిమిట్స్ ఉంటాయి ప్రతిదానికి. సో 6 hours వరకు బేరబుల్, ఓకే, టాలరబుల్, భరిస్తుంది బాడీ. కానీ అంతకన్నా అంటే బాడీ తట్టుకోలేదమ్మా. అండ్ 10 hours ఇస్ బ్యూటీ స్లీప్ అంటారు. 10 గంటలు పడుకునే వాళ్ళు ఎంత తిన్నా కూడా సన్నగా ఉంటారు, బాగుంటారు, ఆరోగ్యంగా ఉంటారు. అదే ఏదో ప్రాబ్లం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో క్యాన్సర్ డయాగ్నోస్ అయింది, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా 12 గంటలు పడుకోవాలమ్మా. ఎందుకు అంటే మందులు బాగా పనిచేస్తాయి. దాంతోపాటు వాళ్ళకి ప్రశాంతత ఉంటుంది, లోపల పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. నిద్రే సగం రోగాలన్నీ నివారించగలుగుతుంది. సో MEDS ఫాలో అవ్వాలి అందరూ.
3 పాయింట్లు మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత గుర్తుపెట్టుకోవాల్సిన 3 పాయింట్లు. 1, క్యాన్సర్ అనే పదం వినగానే మీరు భయపడ. అంత జూమ్ వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ తనిష్క్ జ్యువెలరీ షోరూంలో నకిలీ గన్తో బెదిరించి బంగారంతో దొంగ పరారీ. షోరూం నిర్వాహకుల ఫిర్యాదుతో అప్రమత్తమై దొంగను పట్టుకుని బంగారం స్వాధీనం చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు.